హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు ఆ. అండ్ యష్మి. ఎందుకని వాళ్ళ ముగ్గురు? వాళ్ళ ముగ్గురిది గేమ్ వైజ్ చూసుకుంటే ముగ్గురు గేమ్ అయితే బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళే ఇష్టం ఇంకా. సో నబిల్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది మాటల్లో. ఆయన ఫ్లిప్ అవుతున్నాడు, అది కొంచెం కాకుండా ఉంటే బాగుంటది. ఆయన గేమ్ గా అన్ని బాగా ఆడుతున్నాడు కానీ మాట కొంచెం ఫ్లిప్ అవ్వకుండా ఉంటే బాగుంటది ఇంకా ఆయనది. ఓకే, అంటే ఇప్పుడు యష్మి అన్నారు కదా, యష్మి చాలా ఓవర్ అగ్రెసివ్ అవుతుంది కదా, మన గేమ్ ఎఫెక్ట్ అవ్వదా? అవుతుంది. ఎందుకంటే అలా ఎప్పుడో ఒకసారి అయిందంటే ఏం కాదు కానీ ప్రతిసారి అవుతుంది అంటే గేమ్ మీద ఎఫెక్ట్ పడి ఆమె ఇంకా ఆమెను ఆటోమేటిక్ ఇంకా ఆమెనే వెళ్తుంటది ఇంకా ఎలిమినేషన్ జోన్ కి. సో అది కొంచెం తగ్గించుకుంటే కొంచెం ఆమె ఇంకా సేఫ్ ఉంటుంది గేమ్ లో. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అంటారు? బాగానే ఆడుతుంది కానీ ఆమె ఇంకా బాగా ఆడాలి. నేను ఆదిత్య ఓ మంటల్లో చేయి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గేమ్ ప్రకారంగా చూసుకుంటే ఓకేనే కానీ అంత రిస్క్ చేయడం అనేది అదంతా అనవసరం. అది అంత రిస్క్ చేయడం చేశాడు కదా, మరి చేసా కూడా ఇంకా గేమ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా చేశాడు అది. సో నేను బిగ్ బాస్ చెప్పినప్పుడే ఆయన అది చేయకుంటే బాగుంటుండే ఇంకా. ఓకే, సో అమ్మాయిలో నీకు యష్మి అన్నావుదా, యష్మి కాకుండా ఇంకెవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నైనిక నైనిక చాలా లో అయిపోయింది కదా. ఇప్పుడు లో అయింది కానీ ఇంకా ఇప్పుడు వచ్చే గేమ్స్ అయినా ఆమె ఇంకా కొంచెం హై అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, నైనికాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు? క్వాలిటీస్ అంటే ఏం లేవు కానీ బట్ ఇప్పటికి మొత్తం చూసుకుంటే కానీ ఇప్పటికే ఆమె అయితే బాగానే ఆడుతుంది. సో ఆమె ఇంకా కొంచెం హై అవుతే బాగుంటది. ఇంకా ఇంకా ఎండింగ్ లో కొంచెం హై అయ్యి కొంచెం మంచిగా ఆడితే ఇంకా బాగుంటది. ఓకే, అయితే నైనిక స్టార్టింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతుంది అంటారు? ఎలిమినేషన్ వల్ల లేకుంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా వెళ్ళిపోవడం వల్ల దాని వల్ల కొంచెం లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు గేమ్ అంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. ఆయన పట్టించుకోకుండా ఇంకా మంచిగా ఆడితే బాగుంటది. ఇంకా సోనియా గురించి ఏమనుకుంటున్నారు? సోనియా గురించి ఆమె బాగానే ఆడింది కానీ కొంచెం గ్రూప్స్ ఫామ్ చేసి కొంచెం అందులో ఉంటాయి కాబట్టి అంత కనపడలేదు నాకు ఆమె గేమ్. ఆమె సింగిల్ గా ఆడుంటే కొంచెం బాగా కొంచెం ఏమో చూస్తుండే ఇంకా ఆమె ఎలా ఆడుతుంది. నేను సోనియా రీఎంట్రీ ఇస్తే బాగుంటది అంటారా? సోనియా రీఎంట్రీ ఇస్తేనా బాగుంటది. ఇచ్చినా కూడా ఆమె గేమ్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఆమె గేమ్ మీద ఎంత ఫోకస్ పెట్టి బాగుంటది. సో అప్పుడే ఆమె స్ట్రెంగ్స్ ఏంటో తెలుస్తుంది, పబ్లిక్ జనాలు తెలుస్తుంది ఆమె స్ట్రెంగ్త్ ఏంటనేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈసారి తెలిసిన మొక్కలని పెడతారంటారా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో? పెట్టచ్చు, లేకుంటే ఎవరైనా కొత్త తీసుకురావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. నేనేమంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అసలు నేను వద్దే అంట. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయి ఉంటది. సో వాళ్ళు ఇంకా పబ్లిక్ ఒపీనియన్ ప్రకారంగా ఆడతారు. అక్కడ వాళ్ళ సొంత గేమ్ అక్కడ ఏమి ఉండదు. సో పబ్లిక్ ఏమనుకుంటే వాళ్ళకి ముందు వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు ఇంకా సేఫ్గా వాళ్ళకి ఆడుకుంటారు. సో నేనైతే వద్దంటాను ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. చూడాలి ఇంకా ఈ వీక్ చూసినాకనే ఐడియా వస్తుంది ఎవరు అవుతాయి ఎలిమినేట్.